అస్సలు డబ్బులు కట్టుకు, మ్యాజిక్ చేసి కడతాడు. ఇక్కడ కూడా మ్యాజిక్ చేస్తున్నారా? అరే నీకు తెలియని మ్యాజిక్ ఆరా. అరే నేను నీకు రింగ్ ఇస్తా, ఫోన్ వచ్చినట్టు బయటికి వెళ్ళిపో. బ్యాటరీ సెట్ చేసినాక మళ్ళీ రా. ఎక్స్క్యూజ్ మీ. ఏమ్రా ఆమెకు చేసినావా? నేను ఎందుకు చేస్తారా? జయంతి కానీ నువ్వు బయటికి పో. ఇప్పుడు వద్దనిపిస్తుందిరా. అరే బర్త్డే పార్టీ అని ఇన్ని పైసలు బొక్క పెట్టుకుని దేనికిరా? అమ్మాయిలను పట్టించాలంటే అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకోవాలరా. నా లవ్ మ్యాటర్ ఎట్లా సెట్ చేసుకున్నారా? బేఫికర్ ఉండు, నేను ఉన్నాగా, నేను సెట్ చేస్తాను నీకు. సరే గాని ఓకే. ఇప్పుడు ఎట్లా సెట్ చేస్తున్నావు చూడు. హే గుడ్ న్యూస్. ఏంది? మా నాన్న ఇప్పుడే కాల్ చేశారు, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అబ్బాయి ఏం చేస్తాడు? అతను సాఫ్ట్వేర్ TCS లో వర్క్ చేస్తున్నాడు. పేరు వివేక్. యాక్చువల్లీ లాస్ట్ వీకే పెళ్లి చూపులు అయ్యాయి. ఇంట్లో అందరికి చాలా ఇష్టం ఈ సంబంధం అంటే. ఎస్పెషల్లీ నేనైతే ఎన్ని దేవుళ్ళకు మొక్కున్నానో తెలుసా ఈ సంబంధం కుదరాలని. నాన్న అర్జెంట్ గా రమ్మని కాల్ చేశారు. ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా? బాయ్. చా నీ కిస్మత్ ఎట్లా పడరాచిపోయింది? ఏం చేస్తామరా, కర్మ. కానీ ఫస్ట్కి వెళ్ళి నాకు ఎందుకో డౌట్ కొడుతూనే ఉందిరా. మనలాంటి ఆవారగాళ్ళకి జయంతి లాంటి మంచి అమ్మాయి పడుతుందా అని. కదే నిజమైంది. అరే గప్పోరి మిస్ అయిందని మాత్రం దమా ఖరాబ్ చేసుకోకు. చల్, ఛాన్సే లేదు. రే జయంతిని లవ్ చేసినప్పుడే మైండ్ని బాగా ప్రిపేర్ చేసిండ్రా. లవ్లో గిట్లా ఫెయిల్ అయితే గడ్డాలు పెంచి పరేషాన్ అయి పిచ్చోన్ లెక్క సూసైడ్ చేసుకునే పాగల పనులు చెయ్య. నిజంగా నువ్వు తోపురా, మంచి మాట అయిపోయావు. నిజంగా నేను ఏమనుకున్నావు తెలుసా? ఆ పోరి హ్యాండ్ ఇస్తే దమాక్ ఖరాబ్ చేసుకుని బట్టలు చెప్పుకొని పిచ్చోడు పోయి రోడ్ల మీద తిరుగుతావు అనుకున్నారా? నువ్వు గ్రేట్ రా. చేస్ రాజు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమందిని చూడలే సత్యపూసలు లెక్క. రాత్రి అయిందనుకో పెగ్గు మీద పెగ్గు తాగి ఆ పోరు గుర్తుకొస్తుంది. బాటిల్ మీద బాటిల్ ఎత్తేసి ఒంటి మీద సోయి లేకుండా రాత్రి ఫుట్పాత్ మీద రోడ్డు మీద పడుకుంటారు. ఎంతమందిని చూడలే. నమస్కారం. ప్రశాంత్ నగర్ మాజీ కార్పొరేటర్ జ్ఞానేశ్వర్ ఉన్నాడు కదా? అవును సార్. అదే ఈ మధ్యన కబ్జాలు సెటిల్మెంట్లు ఎక్కువగా చేస్తున్నాడు. అవును సార్. ఈయన ల్యాండ్ కూడా కబ్జా చేసి బెదిరిస్తున్నాడట. అవును సార్. వాడిని పిలిచి వార్నింగ్ ఇవ్వండి. ఓకే సార్. మీరు కంప్లైంట్ రాసివ్వండి సార్. అలాగే సార్. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? వాళ్ళు నన్ను బెదిరించి లాక్కొచ్చారండి. అడుగుతున్నాను కదా, ఏం కావాలి? మంచి చెప్తా అర్థం కాదురా నీకు? అన్న మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావరా? ఏంటి దౌర్జన్యం? నీకు అప్పుడే చెప్పినాం అన్న మీద 5 మర్డర్ కేసులు ఉన్నాయి, నీతో కలిపి 6వ అవుతుందిరా అని. బెటరా వీటి మీద సంతకం పెట్టు. తప్పు చేస్తున్నది వాళ్ళు. చెప్పేది వినవే. సంతకం చేయండి. చంపేసేలా ఉన్నారు, సంతకం చేయండి. సంతకం చేయండి, సంతకం చేయండి. పెట్టిస్తున్నారు. దౌర్జన్యంగా సంతకం పెట్టించుకున్నారు. సర్వనాశనం అయిపోతారు. వాళ్ళని వదిలిపెట్టకూడదు. వదిలేయండి. నమస్తేనా. నమస్తేనా. సిగ్నేచర్లు అయిపోయినాయి, ఇగో పేపర్లు. శభాష్, కూర్చోండ్రా. దారా. ఒరే మస్తాన్ సార్, ఇది అమ్మగారికి ఇచ్చి లాకర్లో పెట్టమను. అలాగే ఒక 25,000 తెచ్చి వీళ్ళకేమన్నా. అన్న 25 ఏళ్ళు సరిపోవన్నా, 5 లక్షలు కావాలి. 5 లక్షలా? అవునన్నా, ఎప్పటి నుంచో చేస్తున్నాం కదన్నా. ఇప్పటిది అశోక్ రెడ్డిది, అంతకు ముందడిది. కనీసం 1% అనుకున్నా. 5 లక్షల పైన అవుతుంది కదన్నా. పర్సంటేజ్